ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన దేవాది దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ఈ దేవుడు ఏ దేవుడంటే ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులోని సర్వమును సృష్టించిన దేవుడు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వమానవాళి పాపభారాన్ని భరించి మరణించి తిరిగి లేచి సజీవునిగా మన మధ్య సంచరించే దేవుడు, సమస్తమును జయించిన విజయశాలండి మన దేవుడు. ఈ దేవుడు సదాకాలము మనకు తోడుగా ఉంటానంటున్నాడు. ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు మరణము వరకు మనలను క్షేమంగా ఏ ఆపద, ఆటంకం, ప్రమాదం రాకుండా నడిపించుతానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దేవుడు మనుషుల వలె కాకుండా మన భర్తలాగనో, మన భార్యలాగనో, మన తల్లిదండ్రులు, రక్త సంబంధులు, ఇలా ప్రతి ఒక్కరూ మనల్ని మధ్యలోనే విడిచిపెట్టినట్లు కాదండి. మరణము వరకు ఈ దేవుడు మనకు తోడుగా ఉంటానని, ప్రతి పరిస్థితిలో గొప్ప సహాయాన్ని అందిస్తానని, మనల్ని ఆదరిస్తానని, అక్కర తీరుస్తానని ఈ సమయాన నీతో నాతో చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు ప్రతి దినము దేవునితో మాట్లాడే అనుభవం, అలవాటు ఉన్నట్లయితే ఆ దేవుని ప్రేమ నీకు తెలుస్తుంది. ఆ దేవుడు గొప్పవాడు, సర్వభూమికి మహారాజయ్యున్నాడండి. ఈ దేవుడు తన్ను నమ్మిన వారిని కష్టాలలోనే విడువడు, శ్రమల పాలు చెయ్యడు, శత్రువులకు అప్పగించడు. తన బిడ్డలను తృణీకరించిన స్థితిలో, అణగారిన స్థితిలో, బీదరికంలో, ఏమీ లేని వారిగా ఇతరుల వద్ద చెయ్యి చాపి అడక్క తినే స్థితిలో ఉంచడండి. అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా దీవించుతాడు, సమస్త కార్యములలో మనల్ని హెచ్చిస్తాడండి. ప్రియులారా, ఆనాడు సహోదరుడు భక్త్ సింగ్ గారు ఒక సిక్కు మతస్థుడు, బాగా చదువుకున్నాడు, ఆస్తిపరుడు, తనకేమీ తక్కువ లేదు. ఒకానొక దినాన దేవునిని ఎరిగినాడు. ఆయన చేసిన శిలువ కార్యాన్ని గుర్తించాడు. నిజమైన రక్షకునిగా తన హృదయంలో చేర్చుకొని దేవుని సేవ చేసే క్రమంలో ఎన్నో వ్యతిరేకతలు, బంధువుల నుండి బాధలు, తల్లిదండ్రుల నుండి వ్యతిరేకతలు, ఇలా తన వారంతా తన్ను వెలివేశారు, విడిచిపెట్టేశారు, చంపాలని కూడా ప్రయత్నించారు. చేతిలో చిల్లి కవ్వలేదండి. ఆకలితో అలమటిస్తున్నాడు. నిలువ నీడలేక దేవుని సేవ చేస్తూ, దేవునిని ప్రకటిస్తూ ఆయన బిడ్డగా జీవించినాడు. దేవుని నమ్ముకున్నాడన్న కారణాన్ని బట్టి తన సొంత వారంతా విడిచిపెట్టేశారు. కాని తను నమ్మిన దేవుడు ఆ భక్తుని విడవలేదు. తను కూడా పరిస్థితులను బట్టి పరిచర్యలో వెనుకంజ వెయ్యలేదండి. ఎంతో ఆశీర్వదించాడు దేవుడు తనను. అనేక స్థలాలలో అత్యధికమైన సంఘాలను స్థాపించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకున్నాడండి భక్త్ సింగ్ గారు. అనేకమైన ఆత్మలను రక్షించినాడు, అనేకుల జీవితాలను వెలిగించినాడు. మరణం వరకు ఆ దేవుడు భక్తుని క్షేమంగా నడిపించినాడు, కాపాడినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనకున్న చదువు, మనకున్న జ్ఞానం, మన ఉద్యోగం, మన బలం, మన శక్తి, మనకున్న జనబలం ఇవేమీ మనల్ని మరణం వరకు నడిపించవండి. మధ్యలోనే వెళ్ళిపోతాయి. కేవలం దేవుని ప్రేమ మాత్రమే మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతుంది. దేవుని పరిచర్యలో వాడబడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకు, ఏ పరిస్థితికి దిగులు చెందకు. ఈ పరిచర్య నేను చెయ్యగలనా? ఈ సంఘాన్ని నేను నడిపించగలనా? ఈ కుటుంబాన్ని పోషించగలనా? ఈ ఉద్యోగం నేను చెయ్యగలనా? ఈ వ్యాపారంలో వృద్ధి సాధించగలనా? నా పిల్లలను సరైన మార్గంలో పెంచగలనా? వారిని చదివించగలనా? ఈ పని నేను చెయ్యగలనా? దీనిని నేను సాధించగలనా? నా వల్ల అవుతుందా? ఇన్ని వ్యతిరేకతలు, ఎంతో మంది నిందలు, అవమానాలు నేను తట్టుకోగలనా అని ప్రియ దేవుని బిడ్డ, ఇలా రకరకాలుగా భయాలను కలిగి జీవిస్తున్నావా? నీ పగవారిని బట్టి, నీ శత్రువులను బట్టి, నీ చుట్టుప్రక్కల వారిని బట్టి రకరకాలుగా భయాందోళన చెందుతున్నావా? జరిగిన సంగతులను తలుచుకుంటూ దుఃఖిస్తున్నావేమో.
దేవుని మీద నమ్మకముంచు, ఆయనపై ఆధారపడు, విశ్వాసంతో మొరపెట్టు, పట్టుదల కలిగి ప్రార్థించు. యెహోవా నిన్ను నీ కుటుంబాన్ని నిత్యము నడిపించుతాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుచుతాడు. నీ ఎముకలను బలపరుచుతాడు. నీవు నీరు కట్టిన తోటలాగా, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటలాగా ఉంటావండి. నీ ప్రాణమునకు సేదదీర్చుతాడు ఆ దేవుడు. ప్రియ విశ్వాసి, ఈ దినము నుండి దేవుని వైపు చూడడం, ఆయనకు ప్రార్థించడం, ప్రతి పరిస్థితిలో ఆ దేవాది దేవునిపై ఆధారపడుతూ బ్రతకడం నువ్వు అలవాటు చేసుకో. మనుషుల వైపు చూస్తే దుఃఖమే కలుగుతుంది, కానీ నీ దేవుని వైపు చూస్తే మాత్రం నీకు గొప్ప సంతోషం, సమాధానం, నీ హృదయమునకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నుండి పరిస్థితుల వైపు చూస్తూ వెనుకంజ వేయకు. దేవుని యందు విశ్వాసముంచి ముందుకు సాగు. దేవునికి ప్రార్థిస్తూ ప్రతి ప్రయత్నాన్ని చెయ్యి. తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ పరిచర్యను ఆశీర్వదిస్తాడు. నీ ఉద్యోగాన్ని దీవించుతాడు. నువ్వు చేసే వ్యాపారాన్ని, నీ చేతి పనినంతటినీ కూడా అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు వెనుకంజ వెయ్యకు. ఎందుకంటే నీకు తోడయుండే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు నీ వద్దనే ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఎప్పుడైతే ఆయన సహాయాన్ని కోరుకుంటావో, అప్పుడే నీకు తోడుగా ఉండి సహాయం చేయడానికి వస్తాడు. కాబట్టి ఇంత మంచి దేవునిని నిర్లక్ష్యం చెయ్యకుండా నీ హృదయంలో చేర్చుకొని ఆయనకిష్టుడిగా బ్రతుకు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. సదాకాలము మాకు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మరణం వరకు మమ్మను క్షేమంగా నడిపించే తండ్రివిగా ఉన్నందుకు మీకు స్తోత్రములు. మీరెంతో గొప్ప ప్రేమ కలిగిన దేవుడో తండ్రి, గొప్ప దేవుడో ప్రవ్వా, అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు. అంత గొప్ప దేవుడవైన మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మమ్మను కూడా మీ బిడ్డలుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రతిదినము మీ చక్కని వాగ్దానముల చేత మమ్మను తృప్తిపరుస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మమ్మల్ందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అంతము వరకు మమ్మను క్షేమంగా నడిపించండి దేవా. ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా, మీ సహాయాన్ని కోరుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చేయండి దేవా. పరిస్థితులను చూస్తూ వెనుకంజ వేయకుండా, భయపడుతూ బ్రతకకుండా, విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు సాగే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీ గొప్ప ధైర్యాన్ని మాలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భక్తి సింగ్ గారైతే మీకిష్టమైన పరిచర్య చేస్తూ వచ్చాడు. ఎంతగా నష్టపోయినప్పటికీ కూడా వెనుకంజ వేయలేదు దేవా. పరిచర్య నుండి తప్పుకోలేదు ప్రవ్వా. మీ చిత్తాన్ని నెరవేర్చినాడు దేవా. మీకిష్టుడుగా బ్రతికినాడు తండ్రి. గొప్ప స్థానాన్ని సాధించినాడు అయ్యా. అట్టి జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించండి దేవా. మేము కూడా మీ కొరకై సాధనాలుగా వాడబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, ఈ దినమంతా మీరే మాకు తోడై ఉండండి దేవా. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా. చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ప్రతి బిడ్డకు చక్కటి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. ఈ దినమున నీ బిడ్డల జీవితాలలో అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. విశ్వాసులుగా బలపరచండి దేవా. అయ్యా, మీ పరిచర్య చేసే హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారందరూ ఈ దినమును చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి, బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియలు లయపరచండి దేవా. శత్రు భయాల నుండి కాపాడండి దేవా. అపవాది కలిగించే తంత్రముల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే వివాహాలు జరుపుకోవాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఆ యొక్క వివాహం అంతట్లో తోడుగా ఉండండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి
మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా మీరు తీసివేయండి దేవా. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, విభేదాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి మీ యందు భయం, భక్తి, విశ్వాసం కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి, ఆత్మీయంగా బలపరచండి దేవా. ఈనాడు మాలో శరీరానుసారమైన జీవితం ఉండకుండా ఆత్మానుసారంగా మేము జీవించుటకు సహాయం చేయండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీ పరిచర్య చేసే మనసును కలిగి ఉండుటకు సహాయం చేయండి. తల్లిని తండ్రిని సన్మానించే హృదయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు కుమారులు కుమార్తెలు కూడా నాయన చిన్ననాటి నుంచే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు సంతానం కలగాలని రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, మందులు మింగుతున్నారు. కానీ ఎలాంటి ఫలితం లేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా. ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు తండ్రి. ఒక్కసారి అలాంటి బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించండి దేవా. మీరే వారిని దృష్టించండి దేవా. వారి ఎడల మీ చిత్తం సంపూర్ణంగా బయలుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. ఏ సమస్యను బట్టి వారు గర్భాలు మూయబడిన స్థితిలో ఉంటున్నాయో, సంతానం అందక బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే క్రమక్రమంగా వారిని ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యాలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయుండి చక్కని క్షేమాన్ని దయచేయండి. ఈనాడు ప్రవ్వా, నాయన ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో వీసా పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతల్ని అగ్ని కంచెగా ఉంచి కాపాడమని, వారు చేసే పనినంతటినీ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా మీరే వారి ఆశలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు పేదరికంలో, కరువులో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి స్థితిని అంతటిని మీరు మార్చమని, బిడ్డల్ని తృప్తిపరచమని, అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే విడిపోయిన కుటుంబ సభ్యులుగా ఉంటున్నారో వారందరినీ కూడా మీరే కలపండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా. ఆ యొక్క సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుచున్న వారందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల కష్టము, వ్యాధి, బాధ, సమస్యలు, అక్కరలు, కొరతలు సమస్తం మీకు తెలుసు ప్రభా. బిడ్డలు ఎంతో విశ్వాసంతో, ఆశతో, నమ్మకంతో ఆ యొక్క కామెంట్ బాక్స్లో రిక్వెస్ట్లు పెడుతుండగా ప్రతి రిక్వెస్ట్కి కూడా మీరే గొప్ప సహాయం, సమాధానం దయచేయండి ప్రభా. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. వారి హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని
బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఈ దినమున బిడ్డల పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.